సునాద స్వరము నవంబర్ 9. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై యుందురు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుడు తన ఆత్మచేత నడిపిస్తాడు. ఎవరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులై యుందురని వాగ్దానం చేస్తున్నాడు. మనము దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించం. ఆత్మచేత శరీరక్రియలను మనము జయిస్తాం. అందుకే ప్రతి విషయంలో దేవుని ఆత్మచేత మనము నడిపింపబడాలి. అప్పుడే దేవుని చిత్తమును మనం నెరవేరుస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు యేసు ప్రభు బాప్తీసం పొందిన తర్వాత ఆత్మ పావురం వలె వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. యేసు ప్రభు ప్రతి విషయంలో ఆత్మచేత నడిపింపబడ్డాడు. మరి ఆయన శోధింపబడినప్పుడు అపవాదిని జయించాడు. ఎప్పుడైతే మనం ఆత్మచేత నడిపింపబడతామో మనం అన్ని విషయాల్లో జయమును పొందుకుంటాం. మరి యేసు ప్రభు శిష్యులు కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడ్డారు. వారు పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత వారు సాక్షులుగా జీవించారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 7-8 వచనాలు చదివినప్పుడు పౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ఆత్మ వారిని కొన్ని ప్రదేశాలకు వెళ్ళనీయకుండా ఆపాడు. మరి కొన్ని ప్రదేశాలకు వాళ్ళని నడిపించాడు. ఎప్పుడైతే వాళ్ళు దర్శన రీతిగా కొన్ని విషయాలు తెలుసుకున్నారో అక్కడికి వెళ్ళి మరి దేవుని కొరకు గొప్ప సాక్ష్యంగా వాళ్ళు ఉన్నారు. మరి పరిశుద్ధాత్ముడు మనల్ని అన్ని విషయాలు నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అన్ని విషయాలు బోధిస్తాడు. కాబట్టి మనం ఆత్మచేత అన్ని విషయాల్లో నడిపింపబడాలి. నిర్గమకాండము 40వ అధ్యాయం 36వ వచనంలో చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు యెహోవా వాళ్ళను మేఘం ద్వారా నడిపించాడు. మేఘం ఎప్పుడైతే నిలిచి ఉందో వాళ్ళు ప్రయాణమును నిలిపివేశారు. ఎప్పుడైతే మేఘము కదిలిందో వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ విధంగా దేవుడు అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో వాళ్ళని నడిపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మనల్ని తన ఆత్మచేత నడిపిస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో ఆయనను వెంబడించాలి. ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడతారో వారు ఆయన కుమారులుగా ఉంటారు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఆత్మచేత నడిపింపబడి ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ ఆత్మచేత నింపి ఆత్మచేత నడిపింపబడి అందరూ కూడా మీకు కుమారులుగా జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.